హలో, మీరు కేరళ నుంచి వచ్చిన ఎస్ఐ అనుకుంటాను. సారీ, ఐఎమ్ రంగారావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓ நீ எஸ்பி రంగారావు ఫ్యాను? ஆமா, இவட எத்தனை எஸ்பி உண்டு? నేను ఒక్కడే. శోభరాజ్ ఎక్కడ? ఇప్పుడు చిరంజీవి సార్ వంద శోభరాజ్ ఎత్తుకు పోయిటారల్లా. చిరంజీవా? చిరంజీవి కాశ్మీర్ లో ఉన్నారు సార్, షూటింగ్ జరుగుతుంది. మీకు వాటి మీద ఉన్నంత శ్రద్ధ వృత్తిలో వెయ్యి వంతు లేదయ్యా. చూడండి, శోభరాజుని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన ఎస్పీని నేను. దారిలో ఎవరో రాళ్లు అడ్డం పెట్టడంతో రావటం కొంచెం ఆలస్యమైంది. చిరంజీవి సార్ అంత పేపర్ల సైన్ పడి శోభరాజ్ కొండు పోయిటారే. మోసం చేశాడు 420. గంట సేపు డ్రెస్ వేసుకునేసరికి ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకినట్టయింది. పాపం ఎస్పీ గారు ఎలా భరిస్తారో రోజు దీన్ని. చూడు విపి రావు, నీకు కావాల్సిన మనిషిని కొట్టుకొచ్చాను, నాకు రావాల్సింది కొట్టించు. కొట్టిస్తారా? చూడు శోభరాజ్, కొంతకాలం అండర్ గ్రౌండ్ లో ఉంటాం మంచిది. పొరపాటున బయటకు వచ్చావనుకో వేసేస్తారు. అలాగే. నీ అబ్బా, నేనేమన్నా గుడి కట్టడానికో బడి కట్టడానికో చందాలకు వచ్చానుకున్నావా? ఇలాంటి కార్యక్రమాలకి మన రేటు పంచ పాండవులు. ఎస్పీ గారు వచ్చి శోభరాజును పట్టుకుపోయాడు భాయా. పోయాడా? తీరా చూస్తే వాడు ఎస్పీ కాడు భాయా, 420 గాడు. ఆవేశపడి భాయా, నీ మూడోసారి హార్ట్ అటాక్ వస్తే మాకు దక్కని డాక్టర్లు చెప్పారు. లక్ష్మణ్ లాంటి నా తమ్ముణ్ణి చంపి నన్ను మానసికంగా దెబ్బతీసిన శోభరాజు గారిని పట్టుకుని ప్రాణాలు తీసే వరకు. అయ్యే బాబోయ్, మద్దర్లు మానభంగా లాంటి బరువైన పనులు చేయకూడదని డాక్టర్ గారు చెప్పారు బాబోయ్. వాణ్ణి నేను చంపాలి. ఓహో, సింతే కదా. ఫ్రిడ్జ్ లో ఐస్ గడ్డ వేస్తా, గుడ్డ మీదేసి పడుకో. ఆ శోభరాజు గారిని 420 గారి తెప్పించి నీ ముందుంచుతా. ఈ టాబ్లెట్ తీసుకుని మెల్లిగా వాడు చెప్పేది కానీ. ఆ 420 గాడు మన మాట వింటాడా? వింటాను. ఏం చెయ్యాలి? విపి రావుకు అప్పగించిన శోభరాజును తెచ్చి నాకు అప్పగించాలి. అప్పగిస్తాడే బాయా, నువ్వు చెప్తే కాదంటాడా? చూడు 420, మా బాయ చాలా చెడ్డ మనిషి. హెల్త్ దెబ్బతిని ఈ మధ్య ఇలా అయిపోయాడు గాని. శోభరాజుని తెస్తే ఏం చేస్తారు? తుండు తుండు కింద నరికి పోగులేడతాను. చూడండి, ఈ 420 చీటర్ మాత్రమే, కిల్లర్ కాడు. సారీ. నిన్ను బాయా, బాబోయ్ బాయా, నీకు టైం అయిపోయింది. కూర్చో కూర్చో బాయా. టాబ్లెట్ బాయా, ఈ టాబ్లెట్ తీసుకుని తర్వాత మెల్లిగా ఆవేశపడు కానీ. వాడితో పాటు ఆ 420 గాడిని కూడా చంపేస్తాను. అలాగే. చెక్క 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 డా డా. అయ్యో సారీ అండి, కళ్ళు లేని కబోదిని కదండి. దెబ్బలేమన్నా తగిలేయా అండి? బాబు, నువ్వు బుద్ధిని మనిషిని కాదు, పోల్ని. పోల్కి హోల్కి, జయమాలికి జ్యోతిలక్ష్మికి తేడా తెలియని గుడ్డి విధవరమ్మా. మీకు పుణ్యం ఉంటుంది. కాస్త రోడ్డు దాటిస్తావా తల్లి? అలాగే బాబు, రా. వచ్చేసాం బాబు. మీ గోల్డెన్ హ్యాండ్స్ తో నన్ను క్రాస్ చేయించారు. రోడ్డు 10 కాలాల పాటు మీరు ఇలాగే కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని క్రాస్ చేయిస్తూ చల్లగా ఉండాలి తల్లి. వస్తానమ్మా. మంచిది బాబు. పాపం, ఇలాంటి మంచి వాళ్ళని ఆ భగవంతుడు చిన్న చూపు చూస్తాడు. అమ్మో, నా బంగారు గాజులు. తావేదు తేనెలోనే నీ అధరామృతాన్ని క్రోలాలని ఉంది పెంటమ్మా. అధరామృతం అంటే ఏమిటి తావేదు? నాకు తెలీదు, నవల్స్ లో చదవడం మాత్రమే. అమృతం అంటే ఉమ్ము. అదే గ్రోలాలని ఉంది. గ్రోలడానికి అదేమన్నా గోల్డ్ స్పాటా, పెప్సీ కోలానా? గ్రోలడం కుదరకపోతే మత్తుగా. నిరోధు, వీళ్ళు చాలా అడ్వాన్స్ లో ఉన్నారు. ఇది చక్కకి బాబు, గుడ్డివాణి బాబు, కొంచెం పార్కు దాటిస్తారా బాబు? వారిని చేతిలో నా జెర్రి కండ్రి అంటే ఏంటి బాబు? పార్కు బాబు. ఈ అబ్బరే
నాటకాలు కట్టేసి స్టేషన్ నడవరా. పొద్దున్నే మీలాంటి దరిద్రపు కొట్టు ముఖాలు చూస్తుంటాను, అందుకే ఇంత ఈజీగా తిరిగిపోయాను. రండి, ఇలా వచ్చి అరెస్ట్ చేసుకోండి. ఒరే సిట్టిగా మరీ అంత ఇదిగా పిలిచేస్తున్నాడేంట్రా, కొడతాడంటావా? గాడ్ ఈజ్ గ్రేటు. వెంకటరమణమూర్తి, ఆంజనేయ, నన్ను మీరే కాపాడేసుకోవాలి. గోవిందా గోవిందా, బెజవాడ కనకదుర్గమ్మ, యేసు ప్రభువా, అల్లా స్వామియే శరణమయ్యప్ప. వేసేసా, సంఖ్యలు లేసేసా. గట్టిగా వేసావంటరా? గట్టిగానే వేసేసినంట్రా. ఒరే చిట్టి, పక్క తప్పుకరా. తప్పుక చెప్తానా? పట్టేసా, పట్టేసా. చూడు చంద్రం, వారం రోజులైంది వచ్చి, పచ్చి మెతుకు ముట్టలేదు. నా మాట విని ఈ పూటైనా కాస్త ఎంగిలిపడు. వద్దు సార్, ఇలా తిండి తిప్పలు మానేసి కూర్చుంటే చస్తావు. ఎలాగో చస్తున్నాను కదా. ఏంటి మొదటిసారి జైలుకి వచ్చాడా? ఎప్పుడు చస్తాడో గానీ మమ్మల్ని చంపుతున్నాడు. ఏడుపు ఏదో నేరం చేయకముందు ఏడవలసింది. ఏంటి కేసు? ఉరి శిక్ష. 6 హత్యలు చేశాడు. నేను హత్యలు చేయలేదు, నేను ఎవరిని చంపలేదు. వచ్చినప్పటి నుంచి ఇదే గోల. లేదు సార్, నేను చెప్పాను నిజం సార్, నేను ఎవరిని చంపలేదు సార్. మరి ఊరెందుకు పడింది? నా చేతకాంతనం వల్ల, ఒక దుర్మార్గుడి సాయం చేద్దాం అనుకోవటం వల్ల. అంటే నేను ఒక డ్రైవర్. ఓ రోజు మా ఓనర్ తప్పతాగి ఫుట్పాత్ మీద నిద్రపోతున్న జనం మించి కారు తోలి 6 చావుకి కారకుడయ్యాడు. తన పరువు పోతుందేమని భయపడి ఆ నేరం నేను చేశాను ఒప్పుకుని జైలుకి వెడితే తన పలుపుబడిని ఉపయోగించి 4 రోజుల్లో బయటకు తీసుకొస్తానని నమ్మించాడు. ఉప్పు తిన్న విశ్వాసంతో ఆ నేరం నేనే చేశానని కోర్టులో ఒప్పుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇక నేను బయటికి వెళ్ళనని, పైకే వెళ్తానని. ఇదిగో తిను. ఏడవడానికైనా కొంచెం ఓపిక కావాలిగా, తిను. చూస్తుంటే మంచివాళ్ళలా కనిపిస్తున్నావు. నీ పేరేమిటి బాబు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. చాలా గొప్ప పేరు పెట్టుకున్నావే. నా ముఖం నేను పెట్టుకోవడం ఏంటి, మా నాన్న పెట్టాడు. నిజంగా మీ నాన్నగారు గొప్ప దేశభక్తుడు. లేకపోతే నీకు అంత మంచి పేరు ఎందుకు పెడతారు? ఏం నేరం చేసావని బాబు ఇక్కడికి వచ్చావు? మర్డరు మానభంగం తప్ప అన్ని చేశాను. గాంధీ పేరు పెట్టుకుని అన్ని నేరాలు చేసావా? తప్ప? తప్పే. నువ్వు గొప్పవాడి అవ్వాలని ఆశయం ఉండబట్టే కదా మీ నాన్నగారు నీకు అంత మంచి పేరు పెట్టారు. ఆ పేరును సార్థకం చేసుకుని నీతిగా బతుకు బాబు. నీతిగా నిజాయితీగా నా దేశం నా ప్రజలు అంటూ బ్రతికిన 3 గాంధీల్ని కాల్చి చంపిన ఈ దేశంలో నన్ను నీతిగా బ్రతకమంటున్నారు. అవును, పుట్టిన ప్రతివాడు చస్తాడు, కానీ చచ్చిన ప్రతివాడు చరిత్రలో బ్రతకలేడు. క్రీస్తు గాంధీలు చరిత్ర ఉన్నంతకాలం బ్రతికే ఉంటారు. నాకు మాట ఇవ్వగలవా బాబు? నేనెవరికి మాట ఇవ్వనని ఇంతకు ముందే ఒకరికి మాట ఇచ్చేశాను. ఒక్క మాట విను. మనిషి బ్రతకడానికి కాదు, నలుగురిని బ్రతికించడానికి బ్రతకాలి. నీ పేరు మార్చుకోమని అడగను కానీ నీ ప్రవర్తన మార్చుకో. నేను విసిగించినట్టున్నాను, వెళ్ళిరా.